వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనపడు. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించింది. అంటే ఇది స్పిరిచువల్ హోమ్, ఆత్మ సంబంధమైన గృహం. ఈ ఆత్మ సంబంధమైన గృహాన్ని దేవుడు ఒక రోజున టెస్ట్ చేస్తాడండి. దేంతో టెస్ట్ చేస్తాడు? అగ్నితో టెస్ట్ చేస్తాడు. దేంతోడండి? అగ్నితో పరీక్ష చేసినప్పుడు ఆ గృహం, ఆత్మీయ గృహం నిలబడాలంటే ఆ ఆత్మీయ గృహంలో నువ్వేం వాడాలి? ఏమన్నాడు అక్కడ పైన లిస్ట్ ఇచ్చాడు. ఏంటది? ఈ పునాది మీద మొదటిది బంగారము, రెండవది వెండి, మూడవది వెలగల రాళ్ళు, నాలుగవది కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. ఎన్నున్నాయి? మొదటిది ఏంటి? బంగారం, రెండవది వెండి, మూడవది వెలగల రాళ్ళు, నాలుగవది కర్ర, ఐదవది గడ్డి, ఆరవది అంటే 6 రకాలైన మెటీరియల్స్ గురించి చెప్పాడు. ఈ 6 రకాల మెటీరియల్స్ను దేవుడు అగ్నితో పరీక్షిస్తారంట. దేంతోటి? అగ్నితో పరీక్షించినప్పుడు ఏది నిలబడదు? ఈ 6లో చెప్పండి. ఈ 6 అగ్నితో పరీక్ష చేస్తే ఏది నిలబడుతుంది? బంగారం నిలబడద్దా? నిలబడదా? అయ్యో, మరి మీరు బంగారం పట్టుకెళ్ళి ఆడికి ఎవరికి గోల్డ్ స్మిత్కి ఇస్తారు కదా, కంసాలకి ఇస్తే ఏం చేస్తాడు? కాల్ చేస్తే ఏమొస్తుంది? మస్ట్ అంతా పోయి ఏం మిగులుతుంది? ఒరిజినల్ బంగారం మిగులుతుంది. కాలిపోదు కదా. బంగారం నిలుస్తుంది, వెండి నిలుస్తుంది, వెలగల రాళ్ళు నిలుస్తాయి, కర్ర కాలిపోద్ది, గడ్డి కాలిపోద్ది, కొయ్యకాలు కూడా ఏమైపోద్ది? 3 కాలిపోతాయి, 3 నిలుస్తాయి. అంటే ఆత్మ సంబంధమైన గృహాన్ని మనం ఈ 3తో కట్టుకోవాలి. ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకాలతో కట్టుకున్నావు అనుకో, ఆ రోజు ఏం చేయాలి? నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే దే విల్ బి బర్న్ అప్ ఇన్ ద టెస్టింగ్ ఆఫ్ ద ఫైర్. అగ్ని చేత కాల్చినప్పుడు ఆ 3 ఏమైపోతాయి? కాలిపోయి. మరి బంగారం అంటే ఏంటి? ఒరిజినల్గా నీ మెడలో ఉన్న బంగారంతో కట్టుకుంటావా? కాదు. అంటే విలువైనటువంటి ఆత్మీయ జీవితం ఉండాలి. విలువైనటువంటి ఆత్మీయ శ్రేష్టమైన జీవితం నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని అపోస్తలుల కార్యములు 2 అధ్యాయంలో 7 సంగతులు చెప్పాడు. ఏంటది? మారు మనసు పొందాలి. మొదటిది ఏంటి? మారు మనసు పొందాలి. రెండవది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. మూడవది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. నాలుగవది అపోస్తలుల బోధ. ఐదవది సహవాసము. ఆరవది రొట్టె విరుచుట. ఏడవది ఎడతెగక ప్రార్థన. 7 చెప్పాడు. ఈ 7 బంగారము, వెండి, వెలగలరాడు. ఈ 7 సంగతులతో మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం బాగుండడానికి, మన ఆత్మీయ గృహం బాగుండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నీ ఇంటిలో యేసయ్య ఉండాలి, నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. నీ కుటుంబానికి యేసుక్రీస్తు ఎలాగుండాలి? అధిపతిగా ఉండాలి. చాలా మంది ఇంటికాడ బోర్డులు ఎడతారు. ఏంటి? ఈ ఇంటికి యేసుక్రీస్తు, అది లోపల జరిగేన్ని ఏళ్ల పెత్తనాలు జరుగుతాయి కదా. ఆ బోర్డు మాత్రం ఎవరంట? యేసుక్రీస్తే అధిపతి. డైనింగ్ హాల్ దగ్గర ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఇస్ ద సైలెంట్ లిజనర్. ఆయన మరి అదృశ్యమైనటువంటి వినికిడి కలిగిన యేసుక్రీస్తు మా మధ్యలో ఉన్నాడు అని పెడతారు డైనింగ్ హాల్ దగ్గర. కానీ అక్కడ అంత అల్లరితో కూడిన పరిస్థితులు ఉంటాయి. యేసుక్రీస్తు నీలో ఉంటే, అందుకే కీర్తన 45 అధ్యాయం 10 అంటాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. కనుక నీ కుటుంబంలో, నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మత్తయి సువార్త 7 అధ్యాయంలో మరి ఇల్లు గురించి చెప్పాడు. అది కట్టలేపాడు సరిగ్గా. అందుకే ఏం జరిగింది చూడండి. 7 అధ్యాయం 24 వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడి గనుక అది పడలేదు. పునాది ఎక్కడ వేయాలి? బండ మీద. ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. యేసు క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ గృహాన్ని కట్టుకోగలిగితే
యువర్ స్పిరిచువల్ హోమ్ విల్ బి బ్లెస్డ్ బై గాడ్. దేవుని చేత ఆశీర్వదించబడడానికి అవకాశాలు ఉన్నాయి. మరొక ఇల్లు ఉంది, ఏంటది? 26వ వచనం చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడి. అప్పుడు ఏమైపోయిందంట? కూలిపోయింది. ఎందుకంటే పునాది ఎక్కడుంది? ఇసుక మీద. అయితే బండ మీద కట్టిన ఇల్లు నిలబడింది. దట్ ఈస్ ద స్పిరిచువల్ హోమ్. అదే ఆత్మ సంబంధమైన గృహం. కనుక ఈరోజు మరి వెంకట్రావు గారి గృహ ప్రతిష్టతలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడి శరీర సంబంధమైన గృహాన్ని మనకి ఇచ్చాడు. ఈ గృహంలో నివాసం చేస్తూ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అవర్ స్పిరిచువల్ హోమ్. మన ఆత్మ సంబంధమైన గృహాన్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. అలా కట్టుకుంటూ ఉంటే ఒక రోజున మనం ఇందులో ప్రవేశిస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథియన్స్ చాప్టర్ 5, 2 కొరింథీ 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుతాం. 1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని. ఇది హెవెన్లీ హోమ్, పరసంబంధమైన గృహం. ఈ పరసంబంధమైన గృహాన్ని ఎవరు కడుతున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. అక్కడ యేసు ప్రభు చెప్పాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల మీరును ఉండులాగున. ఇది దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఇది ఎవరు సిద్ధం చేస్తున్నారు? దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఎవరి కొరకు సిద్ధం చేస్తున్నాడు? మన కొరకే సిద్ధం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడు? ఏమండి, ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడు? ఇది ఎంతకాలమైన స్టార్ట్ చేసి గృహం? 1 year? 4 నెలలు. ఇది 4 నెలల క్రితం స్టార్ట్ చేశారు, అప్పుడే పూజ చేశారు కదా. కొంతమంది 3 నెలలు పడుద్ది, కొంతమంది 1 year పడుద్ది, కొంతమంది 1 year పడుద్ది. బాగా అన్నీ చేస్తారు. అయితే దేవుడు మనకి పరలోక సంబంధమైన గృహాన్ని కడుతున్నాడు. అది ఎంతకాలం నుంచి కడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూడండి. 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజు. ఎప్పటి నుంచి అంటండి? లోకం పుట్టింది మొదలుకొని అప్పటి నుంచి సిద్ధం చేస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. నేను మీకు స్థలము సిద్ధపరచ ఏం చేస్తున్నాను? వెళ్ళుచున్నాను. ఆయన వెళ్ళినప్పుడు స్థలం సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసిన తర్వాత నేను మరలా వస్తాను, అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను? అక్కడికి తీసుకొని వెళతాను. అందుకని ఇందులో తెలుగులో నివాసాలు అన్నాడు, ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ, దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హోమ్ అంటాడు. నా తండ్రి అంట అనేక నివాసములని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. అయితే ఇంగ్లీష్లో దెర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హోమ్, నా తండ్రి అంట అనేక భవనములు కలవు. ఏమన్నాడు? నా తండ్రి అంటే ఏమన్నాయంట? అనేక భవనములు కలవు, వాటిని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను? సిద్ధం చేస్తున్నాను. ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాను? భూమి పుట్టినది మొదలుకొని, లోకం పుట్టినది మొదలుకొని అప్పటి నుంచి మీ కొరకు దాన్ని ఏం చేస్తున్నాను? నేను సిద్ధం చేస్తున్నాను. దాన్ని సిద్ధం చేసిన తర్వాత వస్తాను, మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకొని వెళతాను. కనుక ఆ పరసంబంధమైన గృహంలో మనం ప్రవేశించాలంటే ఇందాక చెప్పాను, 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉండాలి. మారు మనసు ఉండాలి. మొదటిది ఏముండాలి? నీ మనస్సు మార్చుకోవాలి. పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. శాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని కొరకు జీవించే ఆత్మీయ పౌరుషం నీలో నాలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది బాప్తిసం తీసుకోవాలి. మూడవది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరిచిట్లో, ప్రార్థించుట్లో ఎడతెగని జీవితం కలిగి ఉన్న రోజున మనం ఏం చేస్తాం? ఆత్మీయ గృహానికి వారసులంగా చేయబడతాం. ఆత్మీయ గృహానికి
అర్హులంగా చేయబడతాం. కనుక ఈ శరీర సంబంధమైన ఈ 3 గృహాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శరీర సంబంధమైన గృహాన్ని దేవుడిచ్చాడు, అందులో నివాసం చేయి. సంతోషంగా ఉండు, ఆత్మీయంగా ఉండు. ఆరాధనా గృహంగా, ఆత్మీయ గృహంగా, ప్రార్థనా గృహంగా, రక్షణ గృహంగా, యేసుని కలిగిన గృహంగా, యేసు క్రీస్తుని అనుభవించే గృహంగా దాన్ని తీర్చిదిద్దుకో. అలా దిద్దుకుంటూ ఆ గృహంలో నివాసం చేస్తూ ఆత్మీయ గృహాన్ని కట్టుకో. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అని ఖరీదైనటువంటి ఆత్మీయ స్టేటస్ ను పెంచుకుంటూ ఆత్మీయ గృహాన్ని కట్టుకున్న తర్వాత ఒక రోజున మనం మరణిస్తాం. మరణించిన తర్వాత ఎందులో ప్రవేశిస్తాం? ఆత్మీయ సంబంధమైన గృహాన్ని కట్టుకున్న వారు సంబంధమైన గృహంలో ఏం చేస్తారు? వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ విధమైనటువంటి ప్రవేశం మనకు కావాలంటే అది లోకంలో ఉండగానే చేసుకోవాలి. ఆ ఆత్మీయ గృహం, పర సంబంధమైన గృహాన్ని కడుతున్నాడు కదా, అదేంతో కడుతున్నాడు అంటారు? ఇక్కడేమో ఇటుకలు, సిమెంటు, టైల్స్, తర్వాత ఈ పిఓపిస్ ఇవన్నీ చేస్తారు. మరి పరలోక సంబంధమైన గృహాన్ని దేవుడు కడుతున్నాడు కదా, ఆ గృహాన్ని దేంతో కడుతున్నాడు ఆయన? ప్రకటన గ్రంథం చూడండి, ఒక్క 2-3 వచనాలు చూసిన తర్వాత ముగించుకుంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అక్కడ రాశాడు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం నుంచి చదవండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను, స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు రత్నాలంట. ఏంటి? రత్నాలు, సూర్యకాంతం. తర్వాత రత్నాల పేర్లు రాశాడు. ఏంటది? మొదటిది సూర్యకాంతపు రాయి, రెండవది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణల శూన్యం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. ఇందులో మనకి ఎన్ని తెలుసు? అవును, ఇందులో మనకి ఎన్ని తెలుసు? బంగారం ఒకటి తెలుసు కదా మనకి. ఈ మిగతా స్టోన్స్ అనేది తెలవు. ఇది బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంటాయంట కొన్ని స్టోన్స్. అవి చాలా ఖరీదైనటువంటి రాళ్ళు ఇవి పెట్టి కడుతున్నాడు అక్కడ. తర్వాత ఇంకా చదవండి. ఇదంతా అయిన తర్వాత రోడ్లు వేసారండి. ఆ పరలోకంలో రోడ్లు వేసారండి. ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ గుమ్మాలు ఎలా ఉన్నాయి చూడండి. 21వ వచనం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. గుమ్మాలేంటి? ముత్యములు. గుమ్మాలేంటి? అవేమో విలువైనటువంటి రత్నాలు, ఇవేంటి? ముత్యాలు. తర్వాత వీధులు దేంతో కట్టాడు చూడండి. చదవండి ఇంకా. పట్టణపు రాజవీధి బంగారం అంట. అంటే ఇప్పుడు మనం వేసుకునే బంగారం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద ఉంటుంది. అంటే బంగారపు వీధులలో ఏం చేస్తాం? ప్రియ యేసు రాజును చూచిన చాలు. అందులో ఏముంటుంది? అది ఆ పాటలో ఏముంటుంది చూడండి. ఎన్నో పాట అది. మొదటి చరణం చూడండి. 705, 603. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలు నేను ఆయనతో నుంటే చాలు. మొదటి చరణం చూడండి. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో
పేదన్నేను నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను. ఎక్కడ తిరుగుతా అంట? బంగారు వీధి. ఏ వీధులు? బంగారు వీధుల్లో తిరుగుతూ. అది పరలోకంలో దేవుడు మన కొరకు కడుతున్న నివాసం. అలాంటి నివాసాల్లో ఉండాలని ఆశ ఉందా? ఉంటే గనక యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, నీ కుటుంబంలో చేర్చుకో, నీ ఇంటిలో చేర్చుకో. యేసయ్యా చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా నా హృదయంలోకి రండి, నాలో జీవించండి, నా పాపాన్ని తీసివేయండి, నన్ను పరిశుద్ధురాలుగా చేయండి, నన్ను పరిశుద్ధినిగా చేయండి, నీ బిడ్డగా చేసుకోండి, నీ సొత్తుగా చేసుకోండి అని చిన్ని ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఒక నూతనమైన జీవితం, ఒక ప్రసన్నతమైనటువంటి జీవితం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఈ శరీర సంబంధమైన గృహంలో నివాసం చేస్తూ ఆత్మీయ గృహాన్ని కట్టుకుంటూ పరలోక సంబంధమైన గృహంలో ఒక రోజున ఏం చేస్తాం? ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత పాడతాం ఈ పాట. ఏంటది? బంగారు వీధులలో ఏం చేస్తున్నాను? నేను తిరుగుతున్నాను. ఇప్పుడేమో తిరిగేదని అంటున్నావు, అప్పుడేమంటావు? బంగారు వీధులను ఏం చేస్తున్నాను? తిరుగుతున్నాను. కనుక అలాంటి ఆశీర్వాదం ఇక్కడ ఉన్న మనందరికీ కావాలని దేవుడు కోరుతున్నాడు. 3 గుర్తుంచుకోండి. మొదటిది ఏంటి? శారీరక గృహం. రెండవది ఆత్మీయ గృహం. మూడవది పరలోక గృహం. ఇప్పుడు శరీర సంబంధ గృహంలో ఏం చేయాలి? మనం నివాసం చేయాలి కదా, అంతేనా? నివాసం చేయాలి. రెండవది ఏం చేయాలి? ఆ శరీర సంబంధమైన గృహంలో నివాసం చేస్తూ ఆత్మీయ గృహాన్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక రోజున చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక సంబంధమైన గృహంలో ప్రవేశిస్తాం. అది ఎలాంటిదంటే ముత్యములతో. ఎలా కడుతున్నాడు? ముత్యములతో, రత్నములతో కడుతున్నాడు. వీధులేమో బంగారం. అలాంటి నిత్య నివాసాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని ఆయన ఎప్పటి వరకు సిద్ధం చేస్తూనే ఉన్నాడు. అది కంప్లీట్ అయిందంటే ఏం చేస్తాడు? ఆయన వచ్చేస్తాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికీ తెలియదు. మన జీవితాలు మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. కృపగల దేవుడు ఆ విధంగా ఈ శరీర సంబంధమైన గృహంలో నివాసం చేస్తూ ఆత్మీయ గృహాన్ని కట్టుకుంటూ పర సంబంధమైన గృహానికి సిద్ధపడలాగిన కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.